హలో నమస్తే. ఈ దేశంలో ఒక నలుగురు ఐదుగురు ఇంటలెక్చువల్ పీపుల్ ఎక్కువగా వాళ్ళ యొక్క కన్సర్న్స్ రైజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చేస్తున్నారనమాట. వాళ్ళలో కపిల్ సిబల్ గారు, ప్రశాంత్ భూషణ్ గారు, సుబ్రహ్మణ్యం స్వామి, రాజదీప్ సర్దేశాయ్, జయంత్ భండారి ఇట్లాంటి ఒక నలుగురు ఐదుగురు ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం వేరు, డైరెక్ట్గా మోడీ గారిని ప్రశ్నించడం వేరు. ఇప్పుడు వీళ్ళు ఐదుగురు చేస్తుంది ఎందుకు వీళ్ళు ఐదుగురు టార్గెట్ అయ్యారంటే ఇప్పుడు వీళ్ళలో ఒక ఇద్దరు వీడియోలు నేను పెట్టానని చెప్పి నాకు ఛానల్ కూడా బ్లాక్ చేశారనమాట. మోనిటైజేషన్ ఎత్తిస్తే అది ఎవరు చూడరు దాన్ని. ఓకే సరే, ఎనిమిది 3 నెలలు బ్లాక్ చేశారు, 3 months లాగా నాట్ గెట్ బ్యాక్, నాట్ ఎ బిగ్ డీల్. ఓకే, వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మోడీ గారిని రిఫర్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది మోడీ గారికి కోపం వస్తుంది వీళ్ళ మీద అనేది నాకు అయితే ఒకటి అర్థమైంది. సరే, వీళ్ళు ఏం చేసి ఎలాంటి కామెంట్లు చేస్తారనేది జస్ట్ మీకు చూపిస్తాను. వీళ్ళు ఎలాంటి కామెంట్లు చేస్తున్నారు అనేది, ఎందుకు మోడీ గారికి వీళ్ళ మీద కోపం వస్తుంది అనే దానికి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ కపిల్ సిబల్ గారు చేసిన కామెంట్లు జస్ట్ ఒక 4-5 ఒక 3 సెటరికల్ చేసినట్టు కొన్ని చూపిస్తాను. ఓకే, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి ట్రైన్లో ఒక బీజేపీకి సంబంధించిన ఒక వ్యక్తి అంటే డైరెక్ట్గా ట్రైన్లో కూర్చొని హర్యానా నుంచి బీహార్ వరకు చాలా మందిని తీసుకెళ్లారు అనే దానికి మై ప్రెస్ కాన్ఫరెన్స్ విత్ ప్రూఫ్ ఆన్ రెస్పాన్స్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, ఫుల్ వీడియో లింక్ అని ఒక వీడియో పెట్టాడు. రైల్వే మినిస్టర్ మస్ట్ ఆన్సర్ వై స్పెషల్ ట్రైన్స్ ఫ్రమ్ హర్యానా టు బీహార్ ఆన్ 3rd 2025 జస్ట్ బిఫోర్ ద పోలింగ్, గివ్ మీ ఆన్సర్ అని ఒక ఆయన. ఎందుకు హర్యానా నుంచి బీహార్కి ఎక్కువగా స్పెషల్ ట్రైన్స్ వెళ్ళినాయి, ఆ ట్రైన్స్లో కార్యకర్తలు ఎవరైతే బీహార్లో బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దగ్గరుండి 6,000 మంది వరకు తీసుకెళ్లారని ఒక ఎలిగేషన్ చేశాడు ఆయన. ఓకే, అలాంటివే కాకుండా చాలా చేశాడు ఈయన కపిల్ సిబల్ గారు. ఈయన ఏమేం చేశారు, దివాళీకి సంబంధించి పటాకాస్కి చేశారు, గ్రీన్ దివాళీ అని చేస్తే ఈయన కపిల్ సిబల్ గారు గ్రీన్ దివాళీ ఎట్లా అవుతుంది, దివాళీకి పటాకాలు నెవర్ బి గ్రీన్, అవి పొల్యూషన్ క్రియేట్ చేస్తాయన్నట్టుగా చేశాడు అనమాట. అతను బీఆర్ గవాయ్ గారి మీద దాడి చేసినప్పుడు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒకటి పెట్టాడు ఈయన కపిల్ సిబల్ గారు. ఓకే, అన్సివిలైజ్డ్ బిహేవియర్ అని చెప్పి ఒకటి పోస్ట్ చేశాడు అనమాట. ఓకే, ఒక్కపోటికి సంబంధించేదో పోస్ట్ చేసిన ఇవన్నీ కూడా మోడీ గారిని టార్గెట్ చేస్తూ పెట్టాడేమని కపిల్ సిబల్ గారి మీద చూడు. H1B వీసాస్ దానికి సంబంధించి 1,00,000 యాన్యువల్ ఫీజ్ ట్రంప్ వేసినప్పుడు వాట్ అబౌట్ యువర్ హగ్స్ అని అన్నమాట. మీరు వాటేసుకున్నారు, ఫ్రెండ్ అన్నారు, ఏమైంది 1,00,000 ఫీజు వేసాడని చెప్పి వామ్ హగ్స్, పర్సనల్ ర్యాప్ ఏమైందని డైరెక్ట్గా ఆయనే టార్గెట్ చేస్తున్నారని నాకైతే అర్థమైంది. ఓకే, మోడీ గారు మణిపూర్కి సంబంధించి ఒక పెద్ద లెటర్ రాశాడు, 27 dead, 57,000 రీప్లేస్డ్. బట్ స్టిల్ ఈయన స్పెసిఫిక్గా కొన్ని పోస్టులు జస్ట్ 4-5 చూపిస్తున్నాను అంతే మీకు. టారిఫ్ వేసిన తర్వాత అబ్కి బార్, టారిఫ్కి బార్ అని చెప్పి ఇది వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ ఆయన ఎక్కడున్నాడు, సేఫ్గా ఉన్నాడా లేదా, అది ఓన్లీ అమిత్ షా గారికి తెలుసు అని పోస్ట్ చేశాడు ఒకసారి. చాలా సెక్యులర్ అంటే మీనింగ్ కూడా తెలియదు వీళ్ళకని చెప్పి ఒక చాలా స్ట్రాంగ్గా పోస్ట్ చేశారు కపిల్ సిబల్. ఓకే, స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, పార్లమెంట్లో మాట్లాడడానికి నాకు పర్మిషన్ ఇవ్వలేదని ఏదో చేశాడు. ఇక్కడ పార్లమెంట్ సుపీరియర్ పవరా లేకపోతే కోర్టుకి, సుప్రీంకోర్టుకి పవర్ ఉందని దానికి సంబంధించి ఈయన ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ చేశాడు. ఇతను ఏమన్నాడు, కోర్టు గొప్ప కాదు, పార్లమెంట్ గొప్ప కాదు, రాజ్యాంగం గొప్ప, రాజ్యాంగంలో యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా పాటిస్తే ఇది నేను గొప్ప నువ్వు గొప్ప అనేది ఉండదని చెప్పి ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ చేశాడు. ప్రొవిజన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ ఇంటర్ప్రిటెడ్ బై సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగాన్ని బట్టి వెళ్తాము కాబట్టి మీరు గొప్ప మేము గొప్ప కాదు, రాజ్యాంగం గొప్ప అని స్టేట్మెంట్. సో ఇది కపిల్ సిబల్ గారు చేసినటువంటి స్టేట్మెంట్స్. ఈయన ప్రశాంత్ భూషణ్ గారు చాలా స్టేట్మెంట్లు చేశారు. ఈయన రీట్వీట్ చేస్తున్నారు ప్రశాంత్ భూషణ్ గారు. ఈయన ప్రశాంత్ భూషణ్ గారు వీడియో పెట్టానని ఇప్పుడు నా ఛానల్ని అక్కడ బ్లాక్ చేశారు. ఇతను ఒక రీట్వీట్ చేశారు, ఇది అఫ్జల్ గురు గురించి ఒక రీట్వీట్ చేశాడు. ఇప్పుడు రెంట్కి ఇచ్చాడని చెప్పేసి ఒక అతను అరెస్ట్ చేశారు కదా ఇప్పుడు మన ఢిల్లీ బ్లాస్ట్లో. మరి గతంలో దేవేంద్ర సింగ్ అనే వ్యక్తి రెంట్కి ఇచ్చాడు, ఆ టెర్రరిస్టులకి ఇల్లు రెంట్కి ఇచ్చాడు, మరి అతను అరెస్ట్ చేశారని చెప్పి ఏదో పోస్ట్ చేశాడు ఇతను. ఓకే, దాన్ని రీట్వీట్ చేశాడు ప్రశాంత్ భూషణ్. దానికి ఇది జరిగినప్పుడల్లా టెర్రరిస్ట్ని కాల్ చేస్తున్నారు కానీ అసలు అది ఆపడానికి మీ దగ్గర సొల్యూషన్ ఏమైనా ఉందా అని ప్రశాంత్ భూషణ్ చేసినటువంటి ఒక స్టేట్మెంట్. ఓకే, చూడండి, కపిల్ మిశ్రా వాస్ ఫౌండ్ ఇన్స్టిగేటింగ్ పీపుల్ ఆన్ కెమెరా బట్ పోలీసులు ఎలాంటి తీసుకోలేదు అని చెప్పి రీట్వీట్ చేశాడు. చెప్పి తేజస్వి యాదవ్ అదే రేపు పొద్దున్న బీహార్ ఎలక్షన్ సంబంధించి నేను మీకు రిజల్ట్ ఆల్రెడీ చెప్పాను, కపిల్ సిబల్ కూడా చెప్పాడు రిజల్ట్. ఒక రిజల్ట్ ఏంటి అనేది అఫ్కోర్స్ ఈ పోల్ ఎగ్జిట్ పోల్స్ కూడా అయ్యే చెప్తున్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇతను ఏమంటాడు, చూడండి నాకు 30 calls వస్తున్నాయి, ఫోన్ చేసి తిడుతున్నారు నన్ను, నా హోటల్ రూమ్కి నాకు రూమ్ కూడా ఇవ్వద్దని చెప్పి నైట్ ఫోన్ చేసి చెప్పారట ఎవరు తేజస్వి యాదవ్కి, అని చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్. సరే, అతను గెలిచినా గెలిపోయినా ఇండియా బ్లాక్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ కదా, అతనికే హోటల్ ఇవ్వద్దని చెప్పి హోటల్కి ఫోన్ చేశారట, అతను రూమ్ ఇవ్వద్దని చెప్పేసి. అది అతను ఫోన్ చేసింది. ఓకే, ఏం ప్రశాంత్ భూషణ్ పోస్ట్ రీట్వీట్లు చేశాడు అనమాట, ఎవరో చేసినవి రీట్వీట్ చేస్తామని ప్రశాంత్ భూషణ్. ఓకే, నౌ సైలెంట్ అండ్ బీహార్, ఈసీ హ్యాస్ ఆల్టెడ్ 2 welfare schemes ఇన్ తమిళనాడు డ్యూరింగ్ పోల్. ఇక్కడ ఏం చేస్తున్నారు, టీవీలు పంచుతున్నారు ఎలక్షన్ ముందు బీహార్లో. తమిళనాడులో ఇలాంటివి చేసినప్పుడు గతంలో ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, తమిళనాడులో ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేసింది. కోడ్ వచ్చిన తర్వాత మీరు ఎలాంటి పంచడానికి లేదని చెప్పి తమిళనాడులో బాగా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేశారు. మరి ఇక్కడ ఎలా పంచుతున్నారు అని ఏం పోస్ట్ చేసింది ప్రశాంత్ భూషణ్. టీవీలు ఎలా పంచారు మీరు ఎలక్షన్కి ముందు అంటే, ఇప్పుడు టీవీలు పంచారు, టీవీలు తీసుకొని ఇది ఆడవాళ్ళందరూ ఓట్లు వేశారు. ఇప్పుడు మీరు చూసారు మహిళలకు సంబంధించిన ఓట్ బ్యాంక్ ఎక్కువ వచ్చింది బీహార్లో, ఎందుకంటే టీవీలు పంచారు మొత్తానికి అని చెప్పి. అదే మన రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చిన బ్రెజిల్ మోడల్ పెట్టారు కదా, ఎలక్షన్ కమిషన్ వీడియోలు అవన్నీ ఇవ్వమంటే మన సెక్యూరిటీ మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యొక్క ఫోటోలు లీక్ అవుతాయని అన్నారు, అందుకని బ్రెజిల్ మోడల్ తీసుకొచ్చి పెట్టారని సటైరికల్గా ఒక పోస్ట్ చేశాడు ఈయన ప్రశాంత్ భూషణ్. ఓకే, మోడీ గారి మీటింగ్ వస్తే 50 మార్కులు ఇస్తామని యూనివర్సిటీ దేవ్భూమి యూనివర్సిటీ, ఉత్తరాఖండ్లో దేవ్భూమి యూనివర్సిటీ, మోడీ గారి మీటింగ్ వస్తే మీకు 50 మార్కులు ఇంటర్నల్ మార్కులు ఇస్తామని యూనివర్సిటీలో డైరెక్ట్ సర్కులర్ పోస్ట్ చేశాడు. యూనివర్సిటీ సర్కులర్ అంటే మరి అది ఫేక్ రియలో మనకు తెలియదు, అది ప్రశాంత్ భూషణ్ పోస్ట్ చేసింది. ఓకే, ది డిస్ట్రిక్షన్ ఆఫ్ వీవీప్యాట్ స్లిప్స్ ఈజ్ ఇండీడ్ వెరీ సీరియస్. ఇది చూడండి, ఆ బీహార్లో ఈ యొక్క వీవీప్యాట్ స్లిప్స్ రోడ్ మీద పడిపోయి ఉన్నాయి,
పడిపోయినప్పుడు మళ్ళీ దాన్ని అతను అంటే ఇవన్నీ కూడా వీళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎవరు ప్రశాంత్ భూషణ్, ఆయన కపిల్ సిబాల్ గారు, వీళ్ళందరూ. నేను ఈయన ఒక మంచి వీడియో పోస్ట్ చేశాను, నా ఛానల్ చెప్పారు అక్కడ ఇంగ్లీష్లో, అది విషయం మ్యాటర్. ఇది ఏదండి, యాజ్ అవర్ కంట్రీ ఈజ్ లూటెడ్ బై ది గవర్నమెంట్ ఫర్ ఇట్స్ క్రోనీస్. అది అక్కడ క్రోనీస్ గురించి మాట్లాడేది ఆయన అక్కడ. ఓకే, ఇదేంటిది, ఇది ఈయన 2 సార్లు ఓట్లు వేసాడని చెప్పి పోస్ట్ చేశాడు దాన్ని. ఒకటే పోస్ట్ 2 సార్లు, ఒకసారి ఢిల్లీలో ఒకసారి బీహార్లో పోస్ట్ చేశాడని చెప్పి అతను ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశాడు దాన్ని. రాజ్దీప్ సర్దేశాయ్ గారు కొన్ని పోస్ట్ చేశారు. ఆయన ఏం చేశారు, ఈయన రాజ్దీప్ సర్దేశాయ్ ఈయనేమంటారు, ఎవరైతే పవర్లో మన టెర్రరిజం ఎవరైతే పవర్లో ఉన్నారో మీరే రెస్పాన్సిబుల్ దాని యాక్ట్కి, యూ హ్యావ్ టు బి అకౌంటబుల్ అని చెప్పి గవర్నమెంట్ని చాలా సీరియస్గా ఇతను ఒక ట్వీట్ చేశాడు రాజ్దీప్ సర్దేశాయ్. ఇంట్రెస్టింగ్ అని ఒక పోస్ట్ చేశాడు. ఏంటి, మన బీహార్ ఎన్నికలు అయిపోయిన ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత 3 రోజుల దాకా వాళ్ళు పోలింగ్ శాతం అప్లోడ్ చేశారు, కానీ మేల్ అండ్ ఫిమేల్కి సంబంధించిన పోలింగ్ శాతం అప్లోడ్ చేయలేదు అని ఇతను ఒక ట్వీట్ చేశాడు. చూడండి, ఇంట్రెస్టింగ్. 3 days after first round of polling in Bihar, still no official statistics given by ECI on gender breakup in voter turnout. How many male and women voted? Normally this is made available, so why not give a net అంటే అర్థం. టక్కన పోలింగ్ శాతం ఎక్కించారు, కానీ మేల్ ఎంత వేశారు, ఫిమేల్ ఎంత వేశారు అనే దాని మీద వాళ్ళు స్టాటిస్టిక్స్ 3 రోజుల వరకు వేయలేదు అని ఈయన రాజ్దీప్ సర్దేశాయ్ చేసింది. ఇతను ఐ థింక్ 1 or 2 days తర్వాత అప్పుడు మేల్ అండ్ ఫిమేల్కి సంబంధించిన స్టాటిస్టిక్స్ వేశారు. ఏసీ ఫిమేల్ 71% ఓటేశారు, మేల్ 62%, మహిళలు ఎక్కువ మంది ఓటేశారని చెప్పి తర్వాత వేశారు స్టాటిస్టిక్స్. ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ అంటే ఏమంటారంటే, ఇది మొత్తం కూడా కంప్యూటరైజ్డ్ కదా మీరు మొత్తం ఓటింగ్ సిస్టమ్, వై నీకు ఇంత పర్సెంటేజ్ ఓటు వచ్చిందని వెంటనే ఎక్కించావు, 3 రోజులు ఎందుకు పట్టింది మేల్ అండ్ ఫిమేల్ డేటా ఇవ్వడానికి అనేది ఆయన ప్రశ్న కరెక్ట్ కదా రాజ్దీప్ సర్దేశాయ్ వేసింది. సంబంధించి పార్లమెంట్కి సంబంధించి రాజ్దీప్ సర్దేశాయ్ ఒకటి పోస్ట్ చేశారు. ఏమంటాడు ఇతను, ఇప్పుడు 15 రోజులకు తగ్గించారట, 15 రోజులకు తగ్గించారు. ఒక్కొక్క సిట్టింగ్కి ఎంత తగ్గించుకుంటూ వచ్చారు, యాన్యువల్ సిట్టింగ్ డేస్ చూడండి, యాన్యువల్ సిట్టింగ్ డేస్ ఎంత తగ్గించుకుంటూ వచ్చారు, సంవత్సరానికి పార్లమెంట్ ఎన్ని రోజులు నడిపారు చూడండి, తగ్గుకుంటూ వచ్చింది, సిట్టింగ్ డేస్ తగ్గుకుంటూ వచ్చింది చూడండి. అంటే పార్లమెంట్ డేస్ని కట్ చేసుకుంటూ వస్తున్నారని ఒక గ్రాఫ్ పోస్ట్ చేశాడు. పార్లమెంట్ని ఎందుకు నంబర్ ఆఫ్ డేస్ తగ్గిస్తున్నారు సంవత్సరానికి అంటే కొన్ని ఇష్యూలు చర్చించడానికి కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అనేది అతని యొక్క ఉద్దేశం. ఇవన్నీ వీళ్ళు డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారు వీళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ. రాజ్దీప్ సర్దేశాయ్, మోడీజీ అండ్ అమిత్ షా రన్నింగ్ బీహార్ ఫ్రమ్ ఢిల్లీ, నితీష్ కుమార్ జీ హ్యాస్ బీన్ మేడ్ ఏ మియర్ పపెట్, ఆర్జేడీ లీడర్ అన్నాడని దాన్ని హైలైట్ చేస్తూ నేను పోస్ట్ చేశాను. ఇది 1800 కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్, దానికి సంబంధించి పోస్ట్ చేశాడు, మహారాష్ట్రకి సంబంధించి. ఓకే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇది చూడండి, జీడీపీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణలో 4000 ఉంటే, ఆంధ్రాకి 3400 ఉంటే, కర్ణాటక 400 ఉంటే, మహారాష్ట్రకి 3000 ఉంటే, 3000, 4000 చూడండి. ఇవన్నీ బ్లూ కలర్లో ఉన్న మొత్తం కూడా ఎర్నింగ్ స్టేట్స్ అనమాట. మొత్తం డబ్బులు మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా మన సౌత్ ఇండియా నుంచి వెళ్తున్నాయి. ఇవన్నీ అవుతున్నాయో, ఇది 800, బీహార్ 800, ఉత్తరప్రదేశ్ 1300, మధ్యప్రదేశ్ 2000, ఇవన్నీ కూడా ఇన్కమ్ లో ఇన్కమ్ స్టేట్స్ అనమాట. మన డబ్బులు మొత్తం తీసుకెళ్ళి అక్కడ సౌత్ ఇండియా డబ్బులు తీసుకెళ్ళి నార్త్లో పెడుతున్నారు అనే దానికి ఆయన పోస్ట్ చేశాడు అక్కడ. బ్రెజిలియన్కి సంబంధించి ఇవన్నీ కూడా రాజ్దీప్ సర్దేశాయ్ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇది ఇంకొక అతను సుబ్రహ్మణ్య స్వామి, ఇతనే పోస్ట్ చేస్తున్నాడు. వరల్డ్ బ్యాంక్ ఈస్ బర్డ్ లిస్ట్ షోస్ అండ్ 50 ఇండియన్ ఫార్మ్స్ అండ్ ఫ్రాడ్లెంట్ ప్రాక్టీసెస్. ప్రపంచ బ్యాంకు మన 50 ఇండియన్ ఫార్మ్స్ని మోస్ట్ ఏమంటారు ఫేక్ ఫ్రాడ్లెంట్ అని లిస్ట్ చేసిందట ఇండియన్ ఫార్మ్స్ని. అది పోస్ట్ చేశాడు. ఇక్కడేం పోస్ట్ చేశాడు, ఎస్సీ ఆస్క్స్ ఈసీ టు వివిపి కేమన్ ప్లీజ్ సీనియర్ బీజేపీ సుబ్రహ్మణ్య సీకింగ్ డైరెక్షన్ పోల్ వాచ్ ఓకే, పోల్స్కి సంబంధించి అదే ఏమంటారు ఈవీఎంకి సంబంధించి పోస్ట్ చేశాడు. నో వండర్ మోడీ డిడ్ నాట్ లైక్ ఇట్ యాజ్ ఇస్ క్రోనీస్ గెట్ ద మనీ అని అన్నాడు. ఓకే, ఇది ఇంకోటి పోస్ట్ చేశాడు, మోడీ గారి యొక్క క్రోనీస్ గురించి డైరెక్ట్ సుబ్రహ్మణ్య స్వామి. ఈ సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళేంటంటే జర్నలిస్ట్, ఎవరు రాజ్దీప్ సర్దేశాయ్ జర్నలిస్ట్. కాబట్టి జర్నలిస్ట్ అయినప్పటికీ యాక్చువల్గా ఇండియా టుడే అనేది మోడీ గారు అనుకూలమైన ఛానల్, అది అయినప్పుడు కూడా అతను చాలా న్యూట్రల్గా మాట్లాడతాడు రాజ్దీప్ సర్దేశాయ్. ఒకసారి ఇండైరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉంటాడు మోడీ గారిని. ఒకవేళ అతను ఇండియా టుడేలో లేకపోతే ఇది ఏలాగా దగ్గర ఉండేవాడు, అతను ప్రశాంత్ భూషణ్ లాగా, కపిల్ సిబాల్ లాగా దగ్గర ఉండేవాడు. ఇప్పుడు ప్రశాంత్ భూషణ్, కపిల్ సిబాల్ వాళ్ళిద్దరు అడ్వకేట్స్, ఇతను జర్నలిస్ట్, ఇతను బీజేపీ, అతనే సుబ్రహ్మణ్య స్వామి. కాదేంటంటే ఇది ఇట్లా కొద్దిగా తెలుగున్న వాళ్ళు మొత్తం తొక్కేసాడని ఒక భావనలో ఉన్నాడు ఇతను సుబ్రహ్మణ్య స్వామి. ఎల్కే అద్వానీ గారిని, ఇతను అరుణ్ శౌరి, స్మృతి ఇరానీ, ఇప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారు, వీళ్ళందరినీ తొక్కేశారని చెప్పి అతని ఉద్దేశం అనమాట. అందుకని అతను వ్యతిరేకంగా పెడతా ఉంటాడు సుబ్రహ్మణ్యం. ఇతను జయంత్ భండారి అని ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను ఆ వీడియో పోస్ట్ చేయడం ఇష్టం లేక మీకు జస్ట్ అతను ఏం చెప్పాడని చెప్తున్నాను. ఓకే, చూడండి, ఒక డేవిడ్ ఔలాలు అనేటువంటి ఒక అతని ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు జయంత్ భండారి. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఏమో ఇండియాలో ఉండి మాట్లాడుతున్నారు, ఇతను ఒకటి యూఎస్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇతను యూఎస్లో కూర్చొని రకరకాల ఛానల్లో కూర్చొని చాలా సీరియస్ ఆరోపణలు చేస్తున్నాడు, ఎస్పెషల్ డైరెక్ట్గా మోడీ గారిని టార్గెట్ చేస్తున్నాడు ఇతను. ఓకే, వితౌట్ నాన్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఓన్లీ ఐఎమ్ షోయింగ్ లెట్ us skip controversial comments which he made. ఓకే, ఇప్పుడు జయంత్ భండారి ఇతను ఏమంటాడు, ఇతను యాక్చువల్గా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అనే దగ్గర యూఎస్లో పనిచేస్తున్నాడు. ఇతను యూఎస్, కెనడా, ఇండియాలో ఒక లిబర్టీ అనేటువంటి మ్యాగజైన్ రన్ చేస్తూ ఆ లిబర్టీ అనే మ్యాగజైన్కి ఆర్టికల్స్ రాస్తున్నాడు ఇతను జయంత్ భండారి. ఓకే, యూఎస్లో కూర్చొని అతను యూఎస్, కెనడా, యూకే అంతా అక్కడ మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరం అయితే ఒక డిస్కషన్ జరిగింది, బీహార్లో ఎన్నికలకు సంబంధించి డిస్కషన్ జరిగింది. రీసెంట్గా ఒక ఎంపీ టెలివిజన్ ఛానల్లో కూర్చొని నువ్వు ఎవరు ఓటేసి చూపించమంటే ఇట్లా రైట్ హ్యాండ్ ఎత్తారు, దాని మీద మార్క్ ఉంది ఓటేసినట్టుగా, అలా ఇది కాదు అని చెప్పి ఇంకోటి చూపించాడు, దీనికి మార్క్ ఉంది అంటే 2 చేతులకు మార్క్ ఉంది అంటే 2 సార్లు ఓటేశాడు ఒక ఎంపీనే అని అతను యూఎస్లో కూర్చొని ఒక ఆరోపణ చేశాడు. దీనికి సంబంధించి ఉమెన్ ఎంపీ ఓకే 2 times చేసింది అనేది ఇతను ఆరోపణ. అతను ఏమంటాడు, ఎలక్షన్స్లో డబ్బులు పంచడం, మందు పోయటం అనేది చాలా కామన్ ఆ దేశంలో, కానీ అది కామన్ కాని ఇష్యూ ఏంటి అంటే డైరెక్ట్గా ఎలక్షన్ కమిషనే ఇంటర్ఫీర్ అయ్యి ఎలక్షన్ కమిషనే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం అనేది చాలా
బాధాకరమైందని చెప్పాడు యాంకర్. బట్ ది మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇస్ ఎలక్షన్ కమిషన్ ఇస్ సిస్టమాటికలీ హెల్పింగ్ అవుట్ ది మోడీ. అంటే నేను చాలా డీసెంట్గా మాట్లాడుతాను, అతను చాలా సీరియస్గా మాట్లాడాడు. ఓకే, ఇల్లిజిటిమేట్. ఇతను ఏమంటే అసలు కొన్ని రాష్ట్రాల గవర్నమెంట్ అనేవి ఫేక్ గవర్నమెంట్స్, అవి ఎలక్షన్ చోరీ ద్వారానే గెలుచుంటారు. అసలుకి ఆఫ్రికాలో 1970s ఇట్లాగా ఎలక్షన్స్ ఏమి లేకుండా ప్రెసిడెంట్స్ లైఫ్ లాంగ్ ప్రెసిడెంట్స్గా డిక్లేర్ చేసుకున్నారు అని దాన్ని రిఫర్ చేశాడు. డెమోక్రసీని వాళ్ళ చేతిలోకి తీసుకుని అసలు ఎలక్షన్స్ మొత్తం రద్దు చేసేసి వాళ్ళ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో తీసుకున్నారట. ఇదేంటి 3 మెంబర్ కమిటీ ఉండాలి ఇండిపెండెంట్ గవర్నమెంట్కి, కానీ ఈ 3 మెంబర్స్ కూడా అంత ఫెయిర్గా ఉన్నారా లేదా అనేది ఒక పెద్ద అనుమానం అనేది ఇతను చెప్పింది. మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్స్ అండ్ ఓట్లని టార్గెట్ చేస్తారు, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఓట్లను టార్గెట్ చేస్తారు. ఎందుకంటే క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఓట్లు వాళ్ళకి పడవు అని చెప్పి ఒక ఉద్దేశంలో ఉంటారు ఎన్డీఏకి సంబంధించి. కాబట్టి మాక్సిమం ఈ ఓట్లు డిలీట్ చేసేటప్పుడు వాళ్ళే డిలీట్ చేస్తారు, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఎస్సీ ఎక్కడైతే వాళ్ళు తెలుసు కదా ఎవరు ఓటేస్తారో ఎవరు ఓటారో అవి డిలీట్ చేస్తారని ఇతను చెప్పడం. ఓకే, వాట్ అబౌట్ ది సపరేషన్ ఆఫ్ క్రిస్టియన్స్ సపరేట్ చేస్తున్నారు ఇండియాలో అని ఒక రిపోర్ట్స్ వస్తున్నాయంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. క్రిస్టియన్ చర్చెస్ ఆర్ బర్న్డ్, మెనీ క్రిస్టియన్ మిషనరీస్ వర్ కిల్డ్, అండ్ తో ఇట్ ఈస్ ఇల్లీగల్. మోడీ విల్ నాట్ బిలీవ్ ఇన్ కాన్స్టిట్యూషన్, హీ బిలీవ్స్ ఇన్ హిస్ ఓన్ లా అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేశాడు ఆయన. మోడీ గారికి రాజ్యాంగం మీద నమ్మకం లేదు, అతను ఓన్ చట్టం రాసుకుంటాడు. చాలా ఇంకా ఇది ఎన్ని ఇయర్స్లో కూర్చొని చేస్తున్నాడు, చాలా సివియర్ కామెంట్లు చేశాడు, ఏమని చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే మన మోడీ గారిని కూడా రెస్పెక్ట్ చేయాలి, ఎందుకంటే ఈజ్ ప్రైమ్ మినిస్టర్. బట్ స్టిల్ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్, సో వీ షుడ్ రెస్పెక్ట్ హిమ్. దట్స్ వై ఇతను ఏమంటాడు, ట్రంప్ మోడీ గారికి ఈ మధ్య గొడవ వచ్చింది, ట్రంప్కి మోడీకి గొడవ వచ్చింది. ఎందుకంటే ట్రంప్కి తెలిసిపోయింది ఇతను యాక్చువల్గా ఎన్నికలో ఫెయిర్గా గెలవలేదని ట్రంప్కి తెలిసే గొడవ పెట్టుకున్నాడు ఇండియాతోటి అని కామెంట్ చేశాడు ఇతను. ఓకే, హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే మతాల మీద రాజకీయం ఎందుకు నడుస్తుందని, ఇది ఇతను అమెరికన్ అనమాట, ఇతను ఛానల్ అతను మాట్లాడు హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే దాని మీద ఎందుకు రాజకీయం జరుగుతుంది మీ ఇండియాలో అని అడిగితే ఇతను ఏమంటాడంటే చేయాలి, ఎన్నికల్లో గెలవాలంటే డెవలప్మెంట్ చేయాలి, ఎన్నికల్లో గెలవాలంటే అభివృద్ధి చేసి ఉద్యోగాలు ఇవన్నీ ఇవ్వాలి, అవన్నీ చేయలేక సింపుల్గా మతాన్ని రెచ్చగొడితే ఈజీగా గెలవచ్చు అని వాళ్ళ యొక్క పాలసీ అని చెప్పి ఆయన యూఎస్లో కూర్చొని చేసినట్టు ఒక స్టేట్మెంట్. ఓకే, ఇది ఎంటైర్ ఫ్రేమ్వర్క్ డిస్టర్బ్ అయిపోయింది, జడ్జిలు, ఎలక్షన్ కమిషన్, జ్యుడిషియల్ సిస్టమ్ మొత్తం కూడా కరెక్ట్ అయిపోయింది అని చెప్పుకుంటూ వచ్చాడు ఇతను. ఓకే, ఇంకేం చెప్పాడు, వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ఆల్ ది యూనివర్సిటీస్ ఫిల్ కంట్రవర్షియల్ స్టేట్మెంట్. ఓకే, లెట్ స్కిప్ దా. ఇతనే ఒక సీరియస్గా ఒక స్టేట్మెంట్ చేశాడు, మోడీ గారు బతికున్నంత వరకు అతను అపోజిషన్లోకి వెళ్ళాడు, అతను బతికున్నంత వరకు అతనే ప్రధానమంత్రిని స్టేట్మెంట్ చేశాడు. ఇతను మోడీ గారు బతికున్నంత వరకు ప్రధానమంత్రి అతనిగా అపోజిషన్లోకి వెళ్ళాడు. ఒకవేళ ఓడిపోతాను అని అతను కనిపిస్తే ఏదో ఒకటి చేస్తాడు, యుద్ధం ప్రకటిస్తాడు, ఎమర్జెన్సీ ప్రకటించి పాకిస్తాన్తో లేదంటే చైనాతో యుద్ధం అంటాడు. అది ఏదైనా చేయండి ఆయన మాత్రం ప్రధానమంత్రి నుంచి దిగడం అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేశాడు. మీరు రాసి పెట్టుకుని కావాలంటే మోడీ గారు కనుక ఆయన ప్రారంభమైనంత వరకు ఆయన ప్రధానమంత్రి అన్నాడు. ఇండియాని 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ఆఫ్రికాలో ఒక 50s 60sలో ఎలక్షన్ సిస్టాన్ని మ్యానిపులేట్ చేసి ఎలక్షన్ సిస్టాన్ని అసలు ఎలక్షనే లేకుండా 50s 60sలో ఎలాగైతే పవర్ని చేతిలోకి తీసుకున్నారో అలాగే ఈ యొక్క ఓటు చోరీ ఇవన్నీ ద్వారా ఈ యొక్క దేశాన్ని 50-60 సంవత్సరాలు 50s 60sలోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఓకే, ఇక్కడ కొన్ని బూతులు తిట్టాడు, నేను ఇవన్నీ చూపించట్లా మీకు. ఓకే, హీ నెవర్ టేక్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది మీడియా. మోడీ గారు ఎప్పుడు మీడియాతో మాట్లాడరు. మీడియా ప్రెస్ మీట్ అనేది మోడీ డిజైన్ చేస్తాడు, జర్నలిస్టులు డిజైన్ చేయాలి ప్రెస్ మీట్ అనేది. బట్ ఆయన డైరెక్ట్ క్వశ్చన్స్ తీసుకోడు, ఆయన డిజైన్ చేసి వాళ్ళని పిలుస్తాడు జర్నలిస్ట్ని. ఇదంతా ఏమంటాడు డిజైన్డ్ ప్రెస్ మీట్ అన్నాడు. ఆయనకి చాలా సిరీస్ ఆఫ్ లక్స్ వచ్చినాయి, అందుకని ఆయన అంత పవర్లోకి ఎదిగాడు. ఆయన చూడండి, దేశానికి ఏమైనా సరే ఆయన ప్రధానమంత్రి పోస్ట్ మాత్రం వదలడు, ఆయనే ప్రధానమంత్రి అని చనిపోయేంత వరకు అంటున్నాడు. ఓకే, ఇతని ఉద్దేశం. జర్నలిస్ట్ని టార్గెట్ చేశారట, యూట్యూబ్ ఛానల్స్ని క్లోజ్ చేశారు, అపోజిషన్ వాళ్ళ మీద ఐటీ, ఈసీ, సిబిఐ మీద రైడ్ చేశారు. మీరు ఏమైనా క్రైమ్ చేస్తే ఇండియా బ్లాక్లో ఉంటే అరెస్ట్ చేస్తున్నారు, బీజేపీలోకి వస్తే వదిలేస్తున్నారని ఓ గాడి ఇతను చాలా చాలా సివియర్ కామెంట్లు చేశాడు. ఓకే, ఇవన్నీ కూడా వాళ్ళకి పెద్ద నమ్మకం లేదు, ఇక డెమోక్రసీ మీద నమ్మకం లేదు, ఎలాగైనా సూపర్ పవర్గా ఎదగాలనేది వాళ్ళకి మెయిన్ ఉద్దేశం అనేది చేసుకుంటూ వచ్చాడు. ఓకే, ఇతను చాలా సీవియర్ కామెంట్. ఇది ఏమన్నాడు, వాళ్ళ అసలు ఫిలాసఫీ ఏంటంటే డూ గుడ్ టు దేర్ కమ్యూనిటీ, వాళ్ళ కమ్యూనిటీకి మంచి చేయడమే వాళ్ళ ఫిలాసఫీ. ఎందుకంటే ఈ లోయర్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం వీళ్ళందరూ ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిమ్స్ వీళ్ళెవరు వాళ్ళ ప్రజలు కాదు, వాళ్ళకి మంచి చేయరని చెప్పేసి అక్కడ వీళ్ళకి ఏదో స్కీమ్లు అవన్నీ ఇస్తారు, బట్ అది మెయిన్ ఎజెండా వాళ్ళ కమ్యూనిటీకి చేయడం అనేది ఇతని ఉద్దేశం. ఓకే, మరి ఇతను క్రిస్టియన్ కాదు, హిందూ కాదు, ఇతను హిందూ. ఓకే, ఇతను హిందూ ఫ్రమ్ ఐ థింక్ ఇస్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ ఈ సెటిల్డ్ ఇన్ యూఎస్. ఇండియన్ జర్నలిస్ట్ అనేది వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. ఒక సీరియస్ కామెంట్ చేశాడు, జర్నలిస్టులు ఆఫ్ఘనిస్తాన్లోనే ఫ్రీగా మాట్లాడతారు, ఇండియాలో కంటే కూడా స్టేట్మెంట్ చేశాడు ఇతను. అరుణ్ శౌరి, సుబ్రహ్మణ్య స్వామి, అద్వానీ ఇట్లాంటి వాళ్ళు మొత్తాన్ని ఇంటలెక్చువల్ పీపుల్ మొత్తాన్ని తొక్కేశారు. ఎవరైతే బ్రెయిన్ ఉంటే దగ్గరికి రానివాడు, తెలుగు వెళ్ళ వాళ్ళని దగ్గరికి రానివారు, అమాయకంగా ఉంటారు, వీళ్ళకి సబ్జెక్ట్ తెలియదు అన్న వాళ్ళని పిలిచి చుట్టుపక్కన పెట్టుకుంటారు, ఎందుకు వాళ్ళు ఏం చెప్తే చేయాలి అని ఒక సీరియస్ కామెంట్ చేశాడు. ఓకే, అది ఇక్కడ ఇది ఇండియాలోనే కాదు, ఇది ఎంటైర్ సౌత్ ఏషియాలోనే ఒక ట్రైబలిస్టిక్ మైండ్ సెట్ ఉంటుంది. అంటే ట్రైబల్ మైండ్ సెట్ ఉంటుంది. అంటే ట్రైబల్ మైండ్ సెట్ అని ఎందుకు అన్నారంటే ట్రైబల్స్ వేరే వాళ్ళ దగ్గరికి రానివారు, వాళ్ళ కమ్యూనిటీ ఎలాగైనా వాళ్ళకు కమ్యూనిటీ ఉండేది ట్రైబల్స్కి లోకి వెళ్తే. వీళ్ళ మైండ్ సెట్ మొత్తం ఏషియా దేశం, ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, పక్కన ఉన్నటువంటి ఇండోనేషియా ఇవన్నీ కూడా అదే మైండ్ సెట్తో ఉంటారు. వాళ్ళ కమ్యూనిటీని పైకి తీసుకురావడానికి చేస్తారు తప్ప మిగతా వాళ్ళ దగ్గరికి రానివ్వరు అనేది ఒక ట్రైబలిస్టిక్ మైండ్ సెట్ అని పేరు పెట్టాడు దానికి ఇతను. ఓకే, కౌస్ తీసుకెళ్తుంటే ఆ కౌస్ని మేబీ పెంచుకోవడానికి తీసుకెళ్తున్నారా, లేదంటే ఆ కౌస్ని ఏమన్నా అగ్రికల్చర్ పర్పస్ తీసుకెళ్తున్నారా, అదంతా చూడరు. ట్రక్కులో కౌస్ కనబడితే వెంటనే చంపేస్తారని చెప్పాడు. బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో వాళ్ళు కౌ క్యారింగ్ చేస్తుంటే
ఎందుకు తీసుకెళ్తున్నారు అయిపోయినాయా? ఓకే, అయిపోయినట్టు అది ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది లేదు. బ్యాగ్లో మాంసం ముక్క కనబడితే అది చికెన్ మటన్ ఇదంతా కాదు, అది కావని చెప్పి వెంటనే దాడి చేసేస్తారని ఇలా చాలా సీరియస్ కామెంట్లు చేశాడు ఇతను. ఓకే, మరి వీళ్ళు ఎందుకు మోడీ గారి మీద ఎంత సీరియస్ కామెంట్లు చేస్తున్నారని ఇతని వీడియో ఒకటని నేను ప్రశాంత్ భూషణ్ వీడియో పెట్టాను ఒక ఇంగ్లీష్ ఛానల్లో. ఆల్మోస్ట్ 2-3 lakhs చూశారు. అది నేను తర్వాత డిలీట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే నా టక్కన మెసేజ్ వచ్చేసింది. యూఆర్ పోస్టింగ్ అదర్స్ వీడియోస్ అండ్ జనరల్గా యూట్యూబ్ వాళ్ళు ఎప్పుడు కూడా అలా మెసేజ్లు పెట్టరు, వాళ్ళు డైరెక్ట్ బ్లాక్ చేసేస్తారు. మెయిల్ కమ్యూనికేషన్ చేయదు యూట్యూబ్ ఎప్పుడు, బట్ నాకు మెయిల్ కమ్యూనికేషన్ చేశారు ఫస్ట్ టైం. అంటే నాకు అర్థమైంది మధ్యలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారని నాకు అర్థమైంది అనమాట. ఓకే, ఈ నలుగురు మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని అనిపించింది. ఎవరెవరు? ఈ జయంత్ భండారి, ప్రశాంత్ భూషణ్, కపిల్ సిబాల్, సుబ్రహ్మణ్య స్వామి, రాజదీప్ సర్దేశాయ్, వీళ్ళందరూ కూడా కొద్దిగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి గవర్నమెంట్ సిస్టాన్ని సోషల్ మీడియాలో ఎక్కడెక్కడో నుండి కూర్చొని ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. అది మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.